దొంగల బండారాన్ని కూడా బయటకు పెడుతోంది. అర్హత లేకున్నా రేషన్ కార్డులు పొందిన ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పుడు పత్రాలతో కార్డులు పొంది అక్రమంగా వినియోగిస్తున్న తీరుపై పౌర సరఫరాల అధికారులు దృష్టి పెట్టారు. బోగస్లు ఏరివేతకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులు బయటపడ్డాయి. తెలుపు రేషన్ కార్డులు పొందిన వారిలో రైల్వే, ఆర్టీసీ ఉద్యోగులతో పాటుగా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. బోగస్ కార్డులు తొలగించిన అధికారులు ఆయా ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో బోగస్ కార్డుల ఏర్వేత ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వాస్తవాలు దాచి తప్పుడు పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగులు తెలుపు కార్డులు పొందారు. జిల్లాలో సుమారుగా ఇప్పటి వరకు 11,000 బోగస్ కార్డుల్ని ఏరివేయగా అందులో 90% ఉద్యోగులవే ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే ఉద్యోగులతో పాటు ఆర్టీసీ, పోలీస్ శాఖలకు చెందిన వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారుల విచారణలో తేలింది. బోగస్ కార్డుల ఏర్వేత కార్యక్రమం ప్రారంభించిన సివిల్ సప్లై అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు తీసుకున్నారు. ఉద్యోగుల ఆధార్ నెంబర్ క్రోడీకరించి ఆన్లైన్ ద్వారా ఆహార భద్రతా కార్డులు పొందిన వారి వివరాలు గుర్తించారు. ఉద్యోగులు పొందిన కార్డుల్ని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాటిని తొలగించారు. కార్డులు పొంది 2 ఏళ్లుగా రేషన్ సరుకులు తీసుకున్న ఉద్యోగులపై చర్యల కోసం సివిల్ సప్లై అధికారులు ఆయా శాఖలకు లేఖ సైతం రాశారు. అయితే కార్డులు ఇచ్చే సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా జారీ చేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల మండలి డిమాండ్ చేస్తోంది. ఒకసారి బోగస్ కార్డులు ఉన్నాయని అధికారులు తెలిసినా కూడా ముందు ఇవ్వడం ఎందుకు, తర్వాత తొలగించడం ఎందుకు? మరి ఇచ్చినప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది కదా. ఇచ్చినప్పుడు అధికారులు అనేక రకాలుగా అనేక ప్రొసీజర్లను తీస్తూ ఏమనంటే స్పెసిఫిక్గా మేము ఇస్తున్నాం, నిజమైన కన్జ్యూమర్కి ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఆ ఇచ్చిన అధికారిని బాధ్యం చేయట్లేదు. ఈరోజు తప్పుడు బోగస్ కార్డు ఇచ్చిన అధికారి ఈరోజు ముందుకు రావట్లేదు. ఆ బోగస్ కార్డులు తీసుకున్న ఉద్యోగులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం తీసుకురావడం జరిగింది. ఈ నష్టానికి బాధ్యులు ఎవరు? కార్డులు ఇచ్చిన వారికి అధికారులను బాధ్యులను చేయాలి. కార్డులు తీసుకున్న వారు కూడా బోగస్ కార్డులు తీసుకున్న వల్ల ప్రభుత్వానికి సంబంధించిన సరుకులు ఉపయోగించుకున్నారు కాబట్టి అది కూడా రికవరీ కోసం దాన్ని కూడా బాధ్యులను చేయాల్సిన అవసరం ఉన్నది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8,86,279 కుటుంబాలుండగా 9,83,594 కార్డుల్ని జారీ చేశారు. అంటే కుటుంబాల కంటే సుమారు 1,00,000 కార్డుల్ని అదనంగా జారీ చేశారు. ఆలస్యంగా మేల్కొన్న పౌర సరఫరాల శాఖ అధికారులు బోగస్ కార్డుల ఏరువేతపై దృష్టి పెట్టారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా 11,000 బోగస్ కార్డుల్ని గుర్తించి రద్దు చేశారు. అయితే వాటిలో 90% ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం ఆయా శాఖల ఉద్యోగుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇటు సొంత కారు ఉంటే రేషన్ కార్డుల్ని అధికారులు తొలగిస్తున్నారు. ఆధార్ నెంబర్ క్రోడీకరించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగుల బండారం బయటపడింది. అక్రమంగా కార్డులు పొందిన ఉద్యోగుల నుంచి సరుకుల్ని రికవరీ చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. బోగస్ కార్డుల ఏరువేత కొనసాగుతుందని, చర్యలు సైతం ఉంటాయని పౌర సరఫరాల అధికారులు చెప్తున్నారు. అయితే రేషన్ కార్డు ఎందుకు తీసుకుంటాను అన్నప్పుడు రేషన్ కార్డు తోటి ఇతర పిల్లలకు స్కాలర్షిప్ కావచ్చు, లేకుంటే గ్యాస్ సౌకర్యం కావచ్చు, ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ ఉండడం మూలంగా ఈరోజు రేషన్ కార్డు కావాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్నటువంటి వాటిని వెంటనే నిలుపుదల చేయాలి. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఇన్ని రోజులు తీసుకున్నటువంటి దాన్ని కూడా రికవర్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, తను వైట్ కార్డుకి ఎలిజిబుల్ కాదు. కొంతమంది రైల్వే ఎంప్లాయీస్ తీసుకున్నారు, అట్లాగే ఆర్టీసీ వాళ్ళు కూడా ఈ వైట్ కార్డ్స్ తీసుకున్నారు. వాళ్ళ డేటా మాకు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని వచ్చి తీసేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అథారిటీస్ 4 వీలర్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పర్టికులర్స్ ఇచ్చారు. దాని ప్రకారం కూడా వాటిని మాది ఈపీడిఎస్ వెబ్సైట్తో మ్యాచ్ చేసి తీసేయడం జరిగింది. బోగస్ కార్డుల ఏరువేత సివిల్ సప్లై అధికారుల డొల్లతనానికి అద్దం పడుతోంది. గతంలో ఇబ్బడి ముబ్బడిగా జారీ చేసిన కార్డులకు బాధ్యులు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏరువేత కార్యక్రమం మొక్కుబడిలా కాకుండా నిష్పక్షపాతంగా జరపాలని వినియోగదారుల సంఘాలు కోరుతున్నాయి. తూర్పు